after the results that were declared for the examination. A massive controversy that has been sparked off after nearly 67 students got a perfect score of 720 out of 720, securing All India rank number 1. ఇట్స్ సో టైరింగ్ డూడ్, ఐ కాంట్ టేక్ ఇట్. ఎందుకురా అంటే నీట్ పేపర్ లీక్. ఇట్ ఈస్ ఎవిడెంట్ డూడ్. మీలో ఎవరైనా వచ్చి అట్లేం కాదులేరా, చెక్ ది నోటీస్ గివెన్ బై ఎన్టీఏ అది ఇది అంటే బాగోదు. లిటరల్ గా పేపర్ లీక్ జరిగింది, అది కప్పి పెట్టుకోవడానికి నాటకాలన్నా ఆడుతుంది. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, నిజాలు మీకే అర్థం. So welcome to our channel, The Unmasked, and if you like this video, only if you like this video, then do watch our previous works and be a part of this channel by subscribing. So point వచ్చేస్తే నీట్ పేపర్ లీక్ అయింది అని నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ ఉన్నా అండ్ ఇంత ఫ్రస్ట్రేషన్ నాకు ఎందుకు ఉందిరా అని మీకు డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకప్పుడు నేను కూడా నీట్ ఆస్పిరెంటే. ఇప్పటికీ నా ఫ్రెండ్ ఒక 3 years కంటిన్యూగా నీట్ రాసి ఎగ్జాక్ట్ ఈ ఇయరే 520 మార్క్స్ తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు వాడు ర్యాంక్ చూసి ఇట్స్ ఫకింగ్ 3 lakh plus డూడ్. అండ్ నేను కూడా నీట్ ఆస్పిరెంట్ లా ఉండడం వల్ల ఐ ఫకింగ్ కెన్ రెజొనేట్ విత్ ఆల్ ద పీపుల్. నీట్ క్రాక్ చేయడం ఆషామాషి కాదు బ్రో. లిటరల్లీ అన్ని వదిలేయాలి, ఒక యాగంలా చేయాలి టు స్కోర్ అబౌవ్ 650. ఇంకా 700 అబౌవ్ రావాలంటే ఆది మానవుడి బ్రతికే చదవడం, తినడం, వెళ్ళి రావడం. ఇది తప్ప ఇంకేం ఉండదు వాళ్ళకి. అట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసింది. లీక్ అని కాన్ఫిడెంట్ గా ఎందుకున్నానంటే ఈ లిస్ట్ చూడండి. ఇందులో ఒకటే స్టేట్ నుండి ఆల్మోస్ట్ 7 టాపర్స్ ఉన్నారు. దట్ ఈస్ హర్యానా. అది కూడా రోల్ నంబర్స్ చూస్తుంటే వెనక ముందు కూర్చున్న రోల్ నంబర్స్ లానే ఉంది. ఏమైంది రాసీనా, ఇట్లా ఎందుకు అయింది, నువ్వేమైనా చేసినావా అని ఎన్టీఏకి అడిగితే లేదు మేమేం చేయలేదు అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన లడ్డులో రీజన్ వచ్చేసి కొన్ని సెంటర్స్ నుండి టైం సరిపోలేదు, టైం ఇవ్వలేదు అని కంప్లైంట్ వస్తుంటే దాన్ని పరిగణలోకి తీసుకొని మేము వాళ్ళ గ్రేస్ మార్క్స్ ఇచ్చినామంటున్నారు. ఎంత మందికి రా అంటే అరౌండ్ 1500 పీపుల్ కంట. రే బాబు, అట్లయితే నువ్వు ఆల్మోస్ట్ 1500 సీట్స్ ని గెలికినట్టే కదా. ఇంకొకటి ఏంటంటే ఇండియాలో నియర్లీ 1 lakh సీట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1% సీట్స్ తో నువ్వు ఆడుకున్నట్టే. 500 వస్తే అట్లీస్ట్ నార్మల్ సీట్ అయినా వస్తుంది, పక్కా వస్తుంది బ్రో. కానీ అట్లాంటి 500 స్కోర్ చేసిన వాడి ఆశల మీద నువ్వు నీళ్లు కాదు ఏకంగా యాసిడ్ పోసినావు. ఇంకొకటి ఏంటంటే ఇయర్ నీట్ రాయడానికి ఆల్మోస్ట్ 23 lakh స్టూడెంట్స్ వచ్చారు. అందరి దగ్గర నువ్వు 1700 తీసుకున్నావు. అట్లాంటప్పుడు ఆల్మోస్ట్ 390 crores జమ్ చేసుకున్నావు. ఇంత జమ్ చేసుకుని ఇట్లాంటి లడ్డూలో కవర్ డ్రైవ్స్ ఎందుకు చేస్తున్నావు? టైం సరిపోలేదంట. టైం సరిపోలేదు అంటే నువ్వు ఏం పీక్తున్నావు? 390 crores తీసుకుని నువ్వు ఏం చేసినావు? టైం సరిపోలేదంట. ఇవన్నీ చూసుకోవడానికే కదా నువ్వు 1700 చార్జ్ చేసేది. లైక్ అదే ఫకింగ్ డమ్ డూడ్. మేం డంబా లేకపోతే ఆర్ యూ ది డిక్ హెడ్స్? ఆ 390లో మొత్తం లంచాలు తీసుకుని 90 crores తో ఎగ్జామ్ పెట్టి దెంగించుకున్నట్టున్నారు. ఈ కవర్ డ్రైవ్ చూస్తే చిరాకు దింగుతుంది నాకు. మళ్ళీ వాళ్ళకి టైం సరిపోలేదని సీసీటీవీలో చూసి కన్ఫర్మ్ చేసుకుని ఇచ్చిరంట గ్రేస్ మార్క్స్. సరేరా ఎన్టీఏ, ఇస్తే ఇచ్చినావు. ఏ బేసిస్ మీద ఇచ్చినావు? ఎవరికి ఎంతెంత ఇచ్చినావురా అంటే దానికి మళ్ళీ కవర్ డ్రైవ్. అదేంటంటే మేము గ్రేస్ మార్క్స్ ఇచ్చింది స్టూడెంట్స్ ఆన్సరింగ్ ఎఫిషియన్సీని చూసి అని చెప్తున్నారు. అది ఎట్లా చూసినవరా కొండ అంటే ఆన్సర్ లేదు. ఆన్సరింగ్ ఎఫిషియన్సీ అంటే ఎంత టైంలో ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేస్తున్నావు అనే బేసిస్ మీద ఉంటది. అది తెలియాలంటే అది ఆన్లైన్ ఎగ్జామ్ అయినా అయ్యి ఉండాలి, లేకపోతే ప్రతి ఒక్కరి టేబుల్ మీద అట్లీస్ట్ ఒక వాచ్ ఉండాలి అండ్ ప్రతి టైం అండ్ సెకండ్ ని నోట్ చేసుకోవాలి. అట్లా చేసిరా మరి మీరు? మళ్ళీ ఆ ఒక్కదానికే కాదు, ఫిజిక్స్ క్వశ్చన్ ఒకటి ప్రీవియస్ ఎన్సీఆర్టీ నుండి ఇచ్చిర్రంట. అందుకే దాని మీద అందరికి +4 ఇచ్చేసిర్రంట. రే కొండ, నువ్వు ఇచ్చే ప్రతి క్వశ్చన్ పేపర్ లో లైక్ ప్రతి ఇయర్ క్వశ్చన్ పేపర్ లో కొన్ని అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ వస్తాయి. మరి అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు? అట్లా చేసినందుకే 718 719 వచ్చినాయంట. సో బేసిక్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నీట్ పేపర్ 720 మార్క్స్ బ్రో. ఒక క్వశ్చన్ రైట్ అయితే +4 వస్తాయి, రాంగ్ అయితే -1 అవుతుంది. అంటే ఓవరాల్ గా మీకు వస్తే 4 మార్కులు, పోతే 5 మార్కులు. నువ్వు అటెంప్ట్ చేయకపోతే 4 మార్కులే పోతాయి. ఓ క్వశ్చన్ రాకుండా అసలు అటెంప్టే చేయలేదు వాడికి 716 రావాలి ఆబ్వియస్లీ. లేదు, ఆ రాని క్వశ్చన్ ని మౌంటైన్ డ్యూ తాగిన స్టూడెంట్ దరికి మాకి అటెంప్ట్ చేసిండు అనుకోండి, 5 మార్కులు పోతాయి, అంటే 715 వస్తాయి. మరి 718 719 వచ్చినాయి ఏంట్రా అంటే ఈ ఫిజిక్స్ క్వశ్చన్ అని చెప్తున్నాడు. వినేవాడు ఎర్రి ఫ్రూట్ అయితే పాడేవాడు పాప్ సింగర్ అన్నట్టు ఉంది కథ. సరేరా బాబు, ఇదేనా నీ రీజన్ అంటే లేదు, ఇంకా పేపర్ లో మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్ ఉన్న క్వశ్చన్స్ కూడా ఇచ్చిర్రంట. అట్లా చూసుకున్న 10 to 20 మార్క్స్ కంటే ఎక్కువ రావు కదరా అంటే ఆన్సర్ లేదు. మళ్ళీ ఆ ఫిజిక్స్ క్వశ్చన్ వల్ల 44 out of 67 టాపర్స్ కి 720 వచ్చినాయి. అంటే ఓవరాల్ గా ఈ ఇయర్ 67 మెంబర్స్ కి 720 వస్తే అందులో 44 మెంబర్స్ కి జస్ట్ ఆ ఫిజిక్స్ క్వశ్చన్ వల్ల 720 వచ్చినాయి. ఓకే, ఇది అయిపోయింది కదా. సరేరా, కట్ ఆఫ్ ఎందుకు మరి ఇంత దారుణంగా పెంచినావు అంటే మెరిట్ మీద పెంచినామన్నా అంటున్నావు. సడన్ గా అంత మెరిట్ ఇట్లా పెరిగిపోయిందిరా అంటే ఒక కవర్ డ్రైవ్ వేసారు. ఇట్స్ బ్యూటీ మ్యాన్.
ట్రూలీ బ్యూటీ. ఈ టేబుల్ చూడండి, ప్రతి ఇయర్ కి కట్ ఆఫ్ +or-10 పెరిగింది, కానీ లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ ఫకింగ్ 40 మార్క్స్ పెరిగింది. ఏంట్రా ఇది అంటే ఆన్సర్ లేదు. ఇంకొకటి, ఆ ఆన్సర్ ఎఫిషియన్సీని కూడా సుప్రీం కోర్ట్ ఇచ్చిన లా తో చుట్టేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లా ఇచ్చింది సుప్రీం కోర్టే, కానీ అది లా ఎగ్జామ్ కి ఇచ్చారు. అదే భయ క్లాట్ అనే ఎగ్జామ్ కి, అది కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ అండ్ అది రాసేది అరౌండ్ 1.5 lakh పీపుల్, కానీ ఇక్కడ 23 lakh రా అయ్యా. ఇంకొకటి ఏంటంటే ఆ క్లాట్ అనే ఎగ్జామ్ కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్, అది మర్చిపోకండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి, మరీ దారుణంగా 67 స్టూడెంట్స్ టాప్ చేయడం ఏంట్రా అని అడిగితే, ఈసారి 23 lakh మెంబర్స్ రాశారు కదా, సో బేసిక్ మెరిట్ మీదనే పెరిగింది అంటున్నారు. మరి 2023 లో అరౌండ్ 20.3 lakh స్టూడెంట్స్ రాశారు, అప్పుడు జస్ట్ 2 మెంబర్సే టాప్ చేశారు కదా. వీళ్ళ లాజిక్ ప్రకారం ప్రతి ఇయర్ నీట్ రాస్తున్న వాళ్ళు పెరుగుతానే ఉంటారు, అట్లానే టాపర్స్ కూడా పెరగాలి కదా. కానీ ప్రతి ఇయర్ 1 or 2 మెంబర్సే టాప్ ఎందుకు చేస్తున్నారు? ఈ ఇయర్ 67 మెంబర్స్ టాప్ ఎందుకు చేశారు? వీళ్ళ వల్ల ఎయిమ్స్ ఢిల్లీ కట్ ఆఫ్ 720 మార్క్స్ అయిందా? ఎప్పుడు లేదు ఇట్లా. ఇప్పుడు లెజిట్ గా 710 మార్క్స్ తెచ్చుకున్న వాడి పరిస్థితి ఎట్లుంటది? వాడు టాప్ చేసిండు, కానీ వాడి ర్యాంక్ వచ్చేది అబౌవ్ 100 లో. బికాస్ 720 67 మెంబర్స్ వచ్చింది, బికాస్ 720 67 మెంబర్స్ వచ్చింది. ఇంకా 719 718 717 ఎంత మందికి వచ్చి ఉంటాయి? ఇప్పుడు నిజంగా గ్రేస్ మార్క్స్ రాకుండా టాప్ వచ్చినోడు కూడా పరేషాన్ అవుతుండొచ్చు, రే ఏమైతుందిరా ఇక్కడ, నేను టాప్ 1 రావాల్సిన నాతో పాటు ఈ 66 మంది ఎడగలిసిర్రా అని. వాడికి తెలియదు కదా వాడు టాప్ చేసిండని. నన్ను అడిగితే అందరిని వదిలిదింగి ఆ 67 స్టూడెంట్స్ ప్లస్ 718 719 717 వచ్చిన స్టూడెంట్స్ కి రీనీట్ కండక్ట్ చేయండి రా. మళ్ళీ ఇంత తతంగం చేసి June 14th రోజు రావాల్సిన రిజల్ట్స్ సర్ప్రైజింగ్ గా June 4th కే వచ్చేసినాయి. దాట్ టు ఆన్ ఓట్ కౌంటింగ్ డే, అంటే ఎలక్షన్ ఓట్ కౌంటింగ్ డే రోజు వచ్చినాయి. దీనికి రీజన్ సింపుల్ భయ్యా, ముందు మాట్లాడుకున్న పేపర్ లీక్ విషయం తెలిసిపోయి ఉంటది. సో పేరు బద్నాం కావద్దని, గ్రేస్ మార్క్స్ స్కామ్ అండ్ ఎక్కువ బయటికి రావద్దని ఎలక్షన్స్ ని అడ్డం పెట్టేసుకున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇట్లాంటివి చాలా జరిగినాయి. లైక్ ప్రీవియస్ గా బీహార్ లో పేపర్ లీక్ అయింది అండ్ చాలా నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వచ్చింది ఎన్టీఏకి. మళ్ళీ ఈ తలకాయ నొప్పి ఎందుకురా అని అట్లా చేసి ఉంటారు. అయినా ఎంత పెద్ద పంచాయతీ భయ్యా ఇది. పేపర్ లీక్ అయిందని తెలిసి వెంటనే రీనీట్ పెట్టేస్తే అయిపోయే దానికి ఇంత ఫేక్ షీట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే ఆ నీట్ రాయడం అనేది స్టూడెంట్స్ కి ఒక నరకం భయ్యా. నా ఫ్రెండే ఉన్నాడు, వాడు 4 years బయటికి రాలేదు, సరిగ్గా ఇక్కడికి వెళ్ళలేదు, చాలా కష్టపడ్డాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వద్దురా నాయనా వేరే ఏమైనా కోర్స్ చేసుకో అంటే వద్దు అన్నాడు. లైక్ మెనీ థింగ్స్ హావ్ హ్యాపెండ్. ఇంత కష్టపడ్డాడు, డాక్టర్ అవ్వడం వాడి డ్రీమ్, కానీ ఏమైంది, నోటి దగ్గర నుండి ఫుడ్ లాక్కున్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇంకా వాడి క్రికెట్ వాలీబాల్ ఇట్లా స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం, బాగా ఆడుతుండే, కానీ మాతో రానే లేదు వాడు. సో ఇంత సాక్రిఫైస్ చేసుకుని నోటి దాకా వచ్చిన ఫుడ్ ని లాగేస్తే ఎట్లుంటుందో అట్లా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. సో ఈ ఎన్టీఆర్ వాళ్ళు ఏం చేస్తారో నాకైతే తెలియదు బ్రో. రీనీట్ మాత్రం పెట్టాలి. అందరికన్నా నేను అనను, ముందు మాట్లాడుకున్న వాళ్ళకి పెడితే సరిపోద్ది, అందరికి పెట్టినా నో ప్రాబ్లం. సో ఇది భయ్యా షార్ట్ అండ్ స్వీట్ సమ్మరీ ఆన్ నీట్ పేపర్ లీక్. మీకు నా కాంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ యువర్ హోస్ట్ AJ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.